మెట్ట భూములకు ఎకరాకు 1000 గజాల నివాస స్థలం, 250 చదరపు గజాల వాణిజ్య స్థలం, జరీబు భూములకు 1450 గజాల చొప్పున అభివృద్ధి చేసి అందించనున్న ప్రభుత్వం. రాజధాని మలివిడత భూసమీకరణ నిబంధనలు విడుదల. రాజధాని అమరావతికి అనుబంధంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే లైన్లు వంటి కీలకమైన మౌలిక వసతుల అభివృద్ధికి సిఆర్డీఏ పరిధిలో రాబోయే రోజుల్లో చేయబోయే భూసమీకరణకు నిబంధనల్ని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత భూసమీకరణ, రూపకల్పన, అమలు నిబంధనలు 2025గా వ్యవహరించే వీటిని గెజెట్లో నోటిఫై చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధనలు 217 చదరపు కిలోమీటర్లు పరిధిలోని రాజధాని అమరావతికి మినహా సిఆర్డీఏ ప్రాంతం మొత్తానికి వర్తిస్తాయి. రాజధాని అమరావతికి సంబంధించి 2014లో ప్రకటించిన భూసమీకరణ నిబంధనల్నే దాదాపుగా సిఆర్డీఏ ప్రాంతానికి వర్తింపజేయనున్నారు. జరీబు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన 28 గ్రామాల ప్రజలకు అమలు చేసిన ప్యాకేజీనే భవిష్యత్తులో భూసమీకరణలో భూములిచ్చే రైతులకు దాదాపుగా పట్టా భూములకు, మెట్ట భూములైతే అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్రతి ఎకరానికి 1000 గజాల నివాస, 250 గజాల వాణిజ్య ప్లాట్ చొప్పున ఇస్తారు. జరీబు భూములకు ఎకరానికి 1000 చదరపు గజాల రెసిడెన్షియల్, 450 చదరపు గజాల కమర్షియల్ స్థలాలు ఇస్తారు. వివిధ కేటగిరీల అసైన్ భూములకు అభ్యంతరం లేని, అభ్యంతరకర ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారికి కేటగిరీల వారీగా వేర్వేరు ప్యాకేజీలు ప్రకటించారు. తొలి సంవత్సరం మెట్ట భూములకు ఎకరానికి 30,000, జరీబు భూములకు ఎకరానికి 50,000 చొప్పున కౌలు చెల్లిస్తారు. మరుసటి సంవత్సరం నుంచి దీన్ని ఏటా 10% చొప్పున పెంచుతారు. పట్టా భూములు 1954 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత అసైన్ చేసిన భూములు, మాజీ సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధుల భూములకు మాత్రమే ప్రభుత్వం కౌలు చెల్లిస్తుంది. మిగతా కేటగిరీల భూములకు కౌలు వర్తించదు. నిమ్మ, సపోటా, జామ వంటి తోటలు ఉన్న భూములకు 1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తారు. ఇది ఒక్కసారే వర్తిస్తుంది. భూమిలేని పేదలకు 5,000 పింఛను. భూసమీకరణలో భూములు తీసుకునే గ్రామాల్లోని భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతారు కాబట్టి వారికి నెలకు 5,000 చొప్పున 10 ఏళ్లపాటు ప్రభుత్వం పింఛను చెల్లిస్తుంది. అనధికార లేఅవుట్లలోని స్థలాలకు 65% వరకు పరిహారం. భూముల్ని రెసిడెన్షియల్ కేటగిరీలోకి మార్చుకుని వీజీటీఎం ఉడా, సిఆర్డీఏ, డీటీసీపీ అనుమతి లేకుండా వేసిన అనధికారిక లేఅవుట్లలోని స్థలాలకు 65% గాని, గరిష్టంగా 500 గజాలుగాని పరిహారంగా ఇస్తారు. భూసమీకరణ నిబంధనలు అమల్లోకి వచ్చేనాటికి ఉన్న లేఅవుట్లకే ఇది వర్తిస్తుంది. వీజీటీఎం ఉడా, సిఆర్డీఏ, డీటీసీపీ అనుమతితో వేసిన లేఅవుట్లను భూసమీకరణ నుంచి మినహాయిస్తారు. గ్రామకంఠం, అగ్రహారం, అబాది, విలేజ్ సైట్లను భూసమీకరణ నుంచి మినహాయిస్తారు. వాటి సరిహద్దుల్ని విలేజ్ మ్యాప్లు, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లు, రీసెటిల్మెంట్ రిజిస్టర్ల ఆధారంగా నిర్ణయిస్తారు. బలహీన వర్గాల కోసం ఇళ్లు నిర్మించిన కాలనీలను భూసమీకరణ నుంచి మినహాయిస్తారు. విస్తరించిన గ్రామ కంఠాలను కూడా మినహాయిస్తారు. భూసమీకరణ నిర్ణయాన్ని ప్రకటించిన తేదీ నాటికి ఉన్నవాటినే పరిగణనలోకి తీసుకుంటారు. ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు, రోవర్లు, ఇతర ఆధునిక టెక్నాలజీలతో నిర్వహించిన సర్వేల ద్వారా వాటి సరిహద్దులు నిర్ణయిస్తారు.